వృషభ రాశిలో శుక్ర సంచారం ఈ 3 రాసుల వారికి గోల్డెన్ డేస్. ధనం, వాహనాలు, విజయాలు ఇలా ఎన్నో. జూన్ 29న శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య లెక్కల ప్రకారం శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాసుల వారికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా వృషభ రాశిలో శుక్రుడు సంచారంతో ఈ 3 రాసులకు కలిసి వస్తుంది. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి. వృషభ రాశిలో శుక్రుడు, జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు శారీరక ఆనందం, వైవాహిక ఆనందం, కీర్తి, కళ, ప్రతిభ, అందం, శృంగారం, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి వాటికి ప్రతీక. శుక్రుడు వృషభ, తులా రాశికి అధిపతి. శుక్రుడు శుభప్రదంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తికి సంపద కూడా లభిస్తుంది. జూన్ 29న శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య లెక్కల ప్రకారం శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాసుల వారికి మేలు జరుగుతుంది. శుక్రుడి మార్పుతో ఏ రాసుల వారికి మంచి రోజులు మొదలవుతాయో తెలుసుకుందాం. వృషభ రాశిలో శుక్రుడు సంచారంతో ఈ రాసులకు కలిసి వస్తుంది. 1. మిథున రాశి. శుక్రుడి సంచారం మిథున రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. శుభకార్యాలు ఇంట్లోనే నిర్వహించుకోవచ్చు. భూమి, వాహనం కొనుగోలుకు అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. సింహం రాశి. సింహ రాశి వారికి శుక్రుడి ప్రవేశం ఎంతో శుభదాయకం. సింహ రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలున్నాయి. జీవితంలోని అన్ని అడ్డంకులను అధిగమిస్తారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. వీరు ధార్మికంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక లాభాలను పొందుతారు. 3. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి శుక్రుడి రాశి మార్పు అనేక విధాలుగా లాభాలను తీసుకువస్తుంది. దీనితో ఈ రాశి వారు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. నూతన ఆదాయ మార్గాలు ధన లాభం తెస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. శుక్రుడి సంచారంతో ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఇలా ధనుస్సు రాశి వారికి బాగుంటుంది. పరిమితులు తొలగుతాయి.